అందరికీ నా నమస్కారాలండి. ఫిఫ్త్ క్లాస్‌లోని కొత్త ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ప్రకారం పేజ్ నెంబర్ 40 అండ్ యాక్టివిటీ 3 ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫార్మేషన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ వెర్బ్స్. క్రియల నుంచి విశేషణాల్ని ఎలా తయారు చేస్తారు? లేదా వెర్బ్స్ నుంచి యాడ్జెక్టివ్స్‌ని ఎట్లా ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుందనేది చూడండి. యాక్చువల్‌గా గర్ల్ అనేది నౌన్ అండి. అండ్ విశదీకరించేది. అంటే నౌన్ గురించి తెలిపేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాడ్జెక్టివ్ లేదా విశేషణం అంటాం. గర్ల్ నౌన్ అమ్మాయి, ప్రిటీ గర్ల్ అందమైన అమ్మాయి. అమ్మాయి నౌను, అందమైన అనేది విశేషణం లేదా యాడ్జెక్టివ్ అవుతుంది. గర్ల్ ఓకే, గర్ల్ అమ్మాయి. అడ్మైరబుల్ అంటే మెచ్చుకోదగిన, ప్రశంసింపదగిన అనేది వస్తుంది. గర్ల్ అనేది నౌను. అమ్మాయి గురించి ఏదైతే వర్ణన ఉంటుందో అది వచ్చేసి యాడ్జెక్టివ్, అడ్మైరబుల్. యాక్చువల్గా యాడ్జెక్టివ్స్ అనేవి నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తాయి, అంటే వర్ణిస్తాయి, వివరిస్తాయి. ఎట్లా ఇప్పుడు మన టాపిక్ ఏంది, వెర్బ్స్ నుంచి యాడ్జెక్టివ్స్ని ఎలా ఫామ్ చేస్తాము. చూడండి, అడ్మైరబుల్ గర్ల్ అని చెప్పుకున్నాం. అడ్మైరబుల్లో అందులో అడ్మైరబుల్ అనేది అడ్మైర్ ప్లస్ ఏబుల్, ఈ రెండు పదాలని కలపడం ద్వారా అడ్మైరబుల్ అనేది రావడం జరిగింది. అడ్మైర్ అంటే మెచ్చుకోవడం, అది వెర్బ్. హీ అడ్మైర్డ్ మీ, అతను నన్ను మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ అడ్మైర్కి ఏబిఎల్ఈ అనే తోక తగిలించడం వల్ల వెర్బ్ అయిన అడ్మైర్ ఏమైపోయింది, యాడ్జెక్టివ్గా మారిపోయింది. అడ్మైరబుల్ అనేది యాడ్జెక్టివ్ అనమాట. ఎలా, తోక తగిలిచ్చాం, ఏబిఎల్ఈ. వీటిని ఏమంటారంటే సఫిక్సెస్ అంటాం. ఇలా చివర తగిలిచ్చే వాటిని సఫిక్సెస్ అంటాం, ముందు తగిలిచ్చే వాటిని ప్రిఫిక్సెస్, కొమ్ములు అనమాట. ప్రిఫిక్సెస్ అనేవి కొమ్ములు. ఇక్కడ వెర్బ్స్ కొన్నిటిని యాడ్జెక్టివ్స్గా మార్చడం జరిగింది. ఎలా మార్చడం జరిగిందంటే తోకలు తగిలించడం వల్ల ఏబుల్, ఫుల్, ఐబిఎల్ఈ, ఎంట్, ఏఎన్టి, ఐవిఈ, ఐఎన్జి ఇట్లాంటి పదాలని, ఇలాంటి సఫిక్సెస్ని తగిలించడం ద్వారా వెర్బ్స్ క్రియలు అనేవి విశేషణాలుగా మారినాయి. అవి చూద్దాం. మొదటి తోక అనమాట, ఫుల్. ఓకే, యూజ్ అంటే యూజ్ చేసుకోవడం, అంటే ఉపయోగించుకోవడం. హీ యూజెస్ పెన్సిల్, అతను పెన్సిల్ యూజ్ చేస్తాడు. ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్. యూజ్ఫుల్ అనేది యాడ్జెక్టివ్ అయిపోతుంది. ఎలా, యూజ్ అనే వెర్బ్కి ఫుల్, ఎఫ్యుఎల్ అనేది సఫిక్స్గా చేర్చడం ద్వారా. హెల్ప్ అంటే సాయం చేయడం, దానికి చివర ఎఫ్యుఎల్ అతికించడం ద్వారా వెర్బ్ అయిన హెల్ప్ యాడ్జెక్టివ్గా మారిపోయింది. హార్మ్ఫుల్, హార్మ్ అంటే హాని చేయడం, దాన్ని ఎఫ్యుఎల్ చివర తగిలించడం ద్వారా ఏమైపోయింది, సఫిక్స్, అది కాస్త యాడ్జెక్టివ్గా మారిపోయింది. తర్వాత ఏబిఎల్ఈ, రిమార్కబుల్, ఎక్స్పాండబుల్, పేయబుల్. పే అంటే తెలుసు కదా, పే చేయడం, ఇవ్వడం. పే అనేది వెర్బ్ యాక్చువల్గా, దానికి తోకం తగిలిచ్చారు. తోకం తగిలించడం ద్వారా ఏబిఎల్ఈ అనేది ఏమైపోయింది, టోటల్గా ఇది యాడ్జెక్టివ్గా మారిపోయింది. రిమార్కబుల్, ఎక్స్పాండ్ విస్తరించడం, విస్తరించదగిన. పేయబుల్, పే అంటే ఇవ్వడం, చెల్లించడం. పే అంటే చెల్లించడం, పేయబుల్ అంటే చెల్లించదగిన. ఓకే, అట్లా. ఐబిఎల్ఈ, ఫ్లెక్స్, ఇది కూడా వెర్బ్. ఫ్లెక్స్ అంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడం అనేది, ఎటు కావాలంటే అటు వంచుకోవడం లాంటిది అనమాట. అలాంటిది ఫ్లెక్సిబుల్, మలచదగిన లేకపోతే వంచదగిన, ఇట్లాంటివి అనమాట. సెన్సిబుల్ అంటే చాలా సెన్సిబుల్ పర్సన్ అండి అంటూ ఉంటా. సెన్సిబుల్, ఇట్లా. రెస్పాన్సిబుల్, బాధ్యత కలిగిన, ఈ విధంగా అనమాట. తోకల్ని తగిలించడం అంటే సఫిక్సెస్ మనం అలా గుర్తుపెట్టుకోవాలి. సఫిక్స్లు అంటే తోకలని, అండ్ ప్రిఫిక్సెస్ అని కొమ్ములని గుర్తుపెట్టుకుంటే ప్రిఫిక్సెస్ ముందుంటాయి, సఫిక్సెస్ అని చివరు ఉంటాయి అన్న విధంగా మనకు అర్థమవుతుంది. చూడండి, ఈఎన్టి, డిఫరెంట్, ఎక్సలెంట్, అర్జెంట్. మీరు చూసే డిఫర్ అంటే భేదించడం, డిఫరెంట్ అంటే వైవిధ్యమైన, ఎక్సెల్, ఎక్సెల్ అంటే చాలా గొప్పగా చేయడం, ఎక్సలెంట్ అంటే సూపర్, వెరీ గుడ్. అర్జ్, అర్జ్ అంటే ఏంటంటే ఒత్తిడి చేయడం. అర్జెంట్ అంటే తొందరగా, వెరీ అర్జెంట్ వర్క్ అంటూ ఉంటారు, అంటే చాలా తొందరగా చేయాల్సిన పని ఒకటి ఉంది అని. తర్వాత చూడండి, ఇంకో తోక ఏఎన్టి, ప్లెజెంట్, ఇగ్నోరెంట్, రెసిస్టెంట్. తెలుసు, రెసిస్ట్ అంటే నిరోధించడం, రెసిస్టెంట్ అంటే నిరోధింపదగిన, ఆ విధంగా వస్తుంది, నిరోధించేటటువంటి, ఇట్లాంటివి అనమాట. ఓకే, ఇగ్నోర్ అంటే జనరల్గా వదిలేయడం, ఇగ్నోరెంట్ అంటే అసలు వదిలేయదగిన, ప్లెజెంట్ ఆనందించదగిన, ఈ విధంగా
వస్తుందన్నమాట. సెలెక్టివ్, క్రియేటివ్, టాకెటివ్, ఎక్కువగా మాట్లాడేటటువంటి అని వస్తుంది. క్రియేటివ్ అంటే చాలా ఆ, ఉత్సుకత కలిగిన, ఆ విధంగా ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట అర్థాలు, విశేషణాలు. తర్వాత చివర్లో ఐఎన్జి. జనరల్గా ఏంటంటే ఐఎన్జి అనేది V4 సెన్స్ అనేది ఇస్తుంది. అయితే ఎప్పుడైతే మనం నౌన్ ముందు వాడతామో అప్పుడు మనకి ఆ, ఈ విధంగా వస్తుందన్నమాట. జనరల్గా యాడ్జెక్టివ్స్ ఈ విధంగా మారుతాయి. అమ్యూజ్ అంటే మనల్ని ఏంటంటే ఎంటర్టైన్ చేయటం. అమ్యూజింగ్, ఇట్ ఈస్ వెరీ అమ్యూజింగ్ పార్క్ అని పెడుతుంటారు. పార్క్ అనేది అక్కడ నౌను. అమ్యూజింగ్ పార్క్, అమ్యూజింగ్ అనేది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. రిలాక్సింగ్ మ్యూజిక్, రిలాక్సింగ్ మ్యూజిక్, మ్యూజిక్ అనేది నౌను, రిలాక్సింగ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. చాలా మంది ఏమన్నా V4 కదండి అనేసి వస్తుంది. ఇట్ ఈస్ రిలాక్సింగ్. అవును. ఎట్లా వస్తుంది? ఇట్ ఈస్ వెరీ రిలాక్సింగ్. అక్కడ రిలాక్సింగ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. రిలాక్సింగ్ చైర్ లేదా రిలాక్సింగ్ మ్యూజిక్ అన్నాం అనుకోండి, మ్యూజిక్ అనేది నౌన్ అవుతుంది, రిలాక్సింగ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి రిలాక్స్ అనేది వెర్బ్, రిలాక్సింగ్ అనేది యాడ్జెక్టివ్. సర్ప్రైజింగ్ ఈవెంట్, ఇట్లాంటివి అనమాట. తర్వాత మనకి మ్యాచింగ్ ఇచ్చారు యాక్టివిటీ కింద, ముందే చెప్పుకున్న యాక్టివిటీ కూడా చేస్తున్నాను. యూజ్ అనే వెర్బ్కి ఫుల్ తగిలించడం వల్ల యూజ్ఫుల్ అయింది. రిమార్క్ అనే వెర్బ్కి ఏబుల్ తగిలించడం వల్ల రిమార్కబుల్ అయింది. డిఫర్ అనే వెర్బ్కి ఈఎన్టీ తగిలించడం వల్ల డిఫరెంట్ అయింది, సఫిక్స్ ఉంచడం వల్ల. రెసిస్ట్కి ఏఎన్టీని సఫిక్స్గా చేర్చడం వల్ల రెసిస్టెంట్. సెలెక్ట్ అనే వెర్బ్కి ఐవిఈ చేర్చడం ద్వారా సెలెక్టివ్ అయింది. అమ్యూజింగ్ కి ఐఎన్జి చేర్చడం, అమ్యూజ్ అనమాట, AMUSE, ఈ పోతుంది, ఐఎన్జి వచ్చింది, అమ్యూజింగ్. ఎక్స్పాండబుల్, ఎక్స్పాండ్ అనే వెర్బ్ కి ABLE చేర్చడం వల్ల ఎక్స్పాండబుల్ అనే యాడ్జెక్టివ్ అనేది తయారైంది. సెన్సిబుల్, సెన్స్ ప్లస్ IBLE, ఈ ఎగిరిపోయింది, సెన్సిబుల్ అయింది, దీంతో ఇది యాడ్జెక్టివ్ అయింది. ప్లెజెంట్, ఇట్స్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్, సర్ప్రైజ్ అనేది నౌన్, ప్లెజెంట్ అనేది యాడ్జెక్టివ్. అయితే ఇక్కడ వెర్బ్ ఏంటంటే ప్లీజ్ అనమాట, PLEASE, అంటే సంతోషింపజేయడం అనమాట, సంతోషింపజేయడం. ప్లీజ్, హీ ప్లీజెస్ హిజ్ మదర్, అంటే తన తల్లిని సంతోష పెడతాడు అతను అనేసి అనమాట. ప్లెజెంట్ అంటే సంతోషకరమైన అని అనమాట. ఈ విధంగా వర్బ్స్ నుంచి యాడ్జెక్టివ్స్ ని ఎట్లా చేయొచ్చు, ఏ సఫిక్స్ని అతికించడం వల్ల, చివర తోకల్లాగా అతికించడం వల్ల వెర్బ్ కాస్త ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అయిపోతుంది, అవి మనం చూసామన్నమాట.